అనితని నేను చూసి 3 నెలలయ్యింది. ఏప్రిల్ 7వ తారీఖు మ్యాచ్ ప్రాక్టీస్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. బాయ్ మా. బాయ్. అనిత ఏంటి చీటికి మాటికి వస్తున్నాడు? ఏంటదని ప్రాబ్లం? నేను వెళ్ళి ఏంటో అడగనా? ఉండి నేను మాట్లాడొస్తాను. నేనెన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నువ్వనుకునే ఇలాంటి అమ్మాయిని కాదు నేను. ఎన్నిసార్లు నీ ఎక్స్ప్లెయిన్ చేయమంటావు? నేను చెప్పేది విను. 2 ఏళ్ళగా నీ చుట్టూ తిరుగుతున్నాను. తీసవతల పారేస్తున్నావు. నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. అదెందుకు అర్థం చేసుకోవే నువ్వు? ఈ రావే పోవే అనే పిచ్చి వాగుడు వాగొద్దు. ఎవరైనా మనసుకి నచ్చితేనేగా ప్రేమించగలిగేది. ప్లీజ్ నీకో నమస్కారం. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నన్ను వదిలే. నాకు ఫుట్బాలే ముఖ్యం. అదే నా డ్రీమ్, అదే నా లైఫ్. అది తప్ప దేని గురించి ఆలోచించను. నీ ఏంటే అందంగా ఉన్నానన్న పొగరా? ఈ మొహంతో నువ్వు ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. ఆ రోజు లోపలికి వెళ్ళింది. తలుపు కింద భోజనం తీసుకెళ్లి పెడతాను. తనకు ఆకలేస్తే తింటుంది, లేకపోతే వదిలేస్తుంది. న్యూస్ పేపర్ పెడతాను, అందులో ఆ ఫుట్బాల్ న్యూస్ వస్తుంది కదా, దాన్ని మాత్రం కట్ చేసి తీసుకుంటుంది. అది చూసే తన ప్రాణంతో ఉందని నేను అనుకుంటాను. ఈ లోకానికి తన ముఖం చూపించకూడదు అనుకుంది. నాకు నా ఈ ఒక్క ఆశ కూడా పోయింది. నాకేం చేయాలో తెలియలేదు. అనితతో నేను మాట్లాడొచ్చమ్మా? వెళ్ళి మీరు మాట్లాడండి బాబు. ఆ తలుపు దాటి మీ గొంతు తన గుండెకి వినిపిస్తే అది చాలు బాబు నాకు. అనిత, అనిత, నేను మైకేల్ నమ్మా. ఇప్పుడు నేనే మీ టీంకి కోచ్. నీకో ఇన్స్పైరింగ్ కథ చెప్పాలి. చెప్పనా? ఓ బిడ్డ వాళ్ళమ్మ కడుపులో 3 మాసాల గుడ్డుగా ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఎదుగుదల లేదు. దాన్ని తీసేద్దామా అని వాళ్ళ అమ్మని అడిగారట. దానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. 10 మాసాలు పూర్తిగా మోసి ఆ బిడ్డకి జన్మనిచ్చిందట ఆ తల్లి. అందరి పిల్లలు 2 ఏళ్లకే నడక మొదలెడతారు, కానీ 5 ఏళ్ళు వచ్చాకే ఆ పిల్ల మొదటి అడుగు వేసిందట. అసలు నడుస్తుందా అనుకునే ఆ పిల్ల 8 ఏళ్లకే ఫుట్బాల్ ఆడిందట. 15 ఏళ్ల వయసుకే జూనియర్స్ లెవెల్లో నేషనల్ ఛాంపియన్, 16 ఏళ్లకే అండర్ 18, 18 ఏళ్లకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మేజర్ యాక్సిడెంట్. జీవితాంతం చేతికర సాయంతో నడవాలని డాక్టర్ అన్నారట. వాళ్ళు చెప్పిందంతా అబద్ధం చేసి 6 మాసాలు పూర్తవకుండానే తను గ్రౌండ్లోకి వచ్చింది. స్టేట్ టీంలో సెలెక్ట్ అయింది. ఏదైతే తన బలహీనత అని అన్నారో దాన్నే తను తన బలంగా మార్చుకుంది. తన జీవితంలో ఏది అనుకోకుండా జరగలేదు, తను అనుకొని సాధించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు. ఇంతకు ముందు మళ్ళీనే ఇప్పుడు తనకి ఇంకొక ఛాలెంజ్. ఎవరో తెలిసిందమ్మా? అనిత, ఇప్పుడు నువ్వు బయటకు వస్తే నువ్వు వ్యక్తివి కాదు, ఒక ఆదర్శానివి. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ప్రతిభకి, ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ టికెట్ని ఇక్కడ పెడుతున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.
కోపమా? లేదు సార్. లేదే, నీ మనసులో ఏదో కోపం ఉన్నట్టుగానే ఉంది. లేదు సార్, అటువంటిదేమీ లేదు. ఐఎమ్ ఫైన్. దీనా అన్నా లెఫ్ట్ లో వెళ్ళు. సార్ ఎయిర్పోర్ట్ కి రైట్ లో కదా వెళ్ళాలి. వెళ్దాం అమ్మా, వెళ్దాం. సార్ ఇక్కడికి ఎందుకు వచ్చాం? చెప్తానమ్మా. నన్ను వదిలేండి అన్న, ప్లీజ్ అన్న, దండ పెడతానన్నా. అనిత, అనిత, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయం? ఫేస్ ఇట్, ఫేస్ ఇట్, ఫేస్ ఇట్. ఇప్పుడు నేను నీ కోచ్ని కాదు, నీ అన్నని. నన్ను వాణ్ణి ఇప్పుడేం చెయ్యమంటావో చెప్పమ్మా చాలు. నువ్వు ఏం చెయ్యమన్నా అన్నయ్య చేసి పారేస్తాడు. ఇప్పుడే ఈ క్షణంలో అంతా పూర్తి చేసేద్దాం. నీ మనసులో ఉన్న కోపం గీపం అంతా వాడితో సహా తీసి పారేసి హోల్ హార్టెడ్ గా ఒక ప్లేయర్ గా మాత్రమేరా. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? అన్నయ్య, ఒకే ఒక్క నిమిషం నేను ఫేస్ చేసి వస్తాను. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ మొహంతోనే నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను. ఓ ఆడపిల్ల మొహం మీద యాసిడ్ పోసిన నువ్వే ధైర్యంగా మొహం చూపిస్తూ తిరుగుతున్నప్పుడు నేనెందుకు నా మొహాన్ని మూసుకోవాలి? ఈ ముసుగిక నాకు అవసరం లేదు. గుడ్ మార్నింగ్ గర్ల్స్. ఏంటి ప్లాన్ మెస్సీ? మీరేం చెప్తారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతాం. అదే ప్లాన్. ఏంటిది? పోలీసులు వస్తున్నారు, ఫుల్ ప్రొటెక్షన్ తో మ్యాచ్. నేనే. चलो गाड़ी में बैठो. ఏమైంది? शूटआउट हुआ था ना, एडीजीपी बुला रहा है. సార్, హాఫ్ అన్ అవర్ లో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. 1 o'clock మ్యాచ్ అయిపోతుంది. నేనే వచ్చేస్తాను. तू मेरे से टाइम मांग रहा है? సార్ ప్లీజ్, ఈ అమ్మాయిలంతా. चुप, बड़ा खींच के लेके जाऊंगा मैं. సార్ 1 second. ఏంజల్, ఇందులో గేమ్ ప్లాన్ ఉంది. మైకేల్, వచ్చేస్తాను. కోచ్, సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఈ రోజు ఆంధ్ర టీం కు జీవన్ మరణ పోరాట పోటీ. కామెంటరీ బాక్స్ లో మిగిలిన వాళ్ళు సబ్స్టిట్యూట్స్. ఓకే అక్క, మా పేర్లు. ఐమ్ సో సారీ, మీ పేరు లిస్ట్ లో లేదు. అక్క, దీనికోసమేగా ఊరి నుంచి తీసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ గేమ్ ప్లాన్ లో పేరు లేదు. సారీ. फाइल दे दो. जी सर. ఏంటయ్యా, నువ్వేమన్నా పెద్ద రౌడీవా? నిన్ను డాన్ అంటున్నారు. స్పెల్లింగ్ తెలుసా డాన్ కి? సార్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు ముఖ్యమైన మ్యాచ్ ఉంది సార్. నువ్వు ఆడబోతున్నావా? లేదు కదా, చూడబోతున్నావు. చూడు ఏం జరుగుతుందో అని. సార్, నిష్కారణంగా అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో కారణమైనా చెప్పండి. అదిగో, సీఎం కాన్వాయ్ని అబ్స్ట్రక్షన్ చేశావని నిన్ను జైల్లో పెడతా. చాలేదనుకో, ఈ స్టేషన్ ముందు పోలీస్ జీప్ ఉందే, దాన్ని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వైలెన్స్ క్రియేట్ చేసావని చెప్తా. ఇది చాలేదనుకో, నా గన్ లాక్కుని అడుగో హెడ్ కానిస్టేబుల్ పటేల్ ని షూట్ చేశామని చెప్తా. అటెంప్ట్ టు మర్డర్. కారణాలు సరిపోతాయా లేక
ఇంకా కావాలా? హాజీ సార్, అయిపోయి మాట్లాడండి. వాట్ బిగల్, మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది, పోయి పోలీస్ స్టేషన్ లోకి వచ్చినావేంటి? ఇదేరా ఈ శర్మ స్కెచ్. నీకు మాత్రమే కాదు, నీ ప్లేయర్స్ కి స్పెషల్ గా 2 స్కెచ్ రెడీగా ఉంచాను. పాపని టీ టప్పుని పెరగబోతుంది. You have a cup of tea and relax, okay? మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అన్నదే ముఖ్యం. 90 minutes. చుప్. పటేల్ భాయ్, టైం ఎంత అయింది? टाइमर है ना, देखो. ఓకే ఓకే. మరుగున పడిన ఆంధ్రులు తో తలబడిన బ్రతుకతరమా? सिक्योरिटी को अलर्ट सिग्नल दीजिए. What? मीडिया भी कवर करते हैं. क्या चल रहा है वहाँ पे? చూడండి. सवेरे 10 बजे के आसपास दिल्ली विधानसभा की ओर जा रहे दिल्ली के मुख्यमंत्री के सुरक्षा वाहन के बीच में अज्ञात गाड़ी घुसाने के कारण सब लोग पट्टू। हैरान हो गए. టైం ఎంత అయింది? ఓ 15 minutes అయింది కదా. చారీ, నేను టైమర్ ని పట్టించుకోలే. జై పోలీస్. 1 2 3 4 5 6 7 8 9 10. పటేల్ రాజా, టైం ఎంత అయింది? వేరే ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సార్, సర్దుకుపోతా. వేరే ఏం లేదు సార్, మీరు బయలుదేరండి ప్లీజ్, బయలుదేరండి, మ్యాచ్ ఉంది కదా. ఇంకేం లేదంటరా? అయితే ఓకే గురు. ఓపెనింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావా, ఏంటది? మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. మీకు ఈ డైలాగ్ సెట్ అవ్వదు కదా? ఎస్ సార్. నేను ఉంచుకుంటా.